కట్టి చూడు అని అంటారు కదా, అలాంటి ఇల్లు ఒకటి సొంతంగా ఏర్పడితే ఎవరికైనా వచ్చే ఆనందమే వేరు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేదల ఇంటికెలా నెరవేర్చాలన్న ధ్యేయంతో అటు టిట్కో ఇళ్ళు కానీ లేదంటే చాలా ఇళ్ల నిర్మాణాన్ని, లక్షలాది ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా విశాఖపట్నంలో పశ్చిమ నియోజకవర్గంలో టిట్కో ఇళ్ల గృహాలు పూర్తి చేయడంతో పాటు లబ్ధిదారులకు అందించడం జరిగింది. చాలామంది లబ్ధిదారులు ఉన్నారు, అలాగే సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. అమ్మ, మీకు ఇల్లు వచ్చిందా? వచ్చిందండి ఇల్లు. 30 సంవత్సరాల నుంచి మేము విశాఖపట్నంలో ఉన్నాం కానండి, మాకు సొంత ఇల్లు లేదండి. జగన్ గారి పుణ్యం అంటే మాకు సొంత ఇల్లు చాలా సంతోషంగా ఉందండి. మాకు ఈ దినాన్ని చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా మాకు 30 ఏళ్ళుగా మీరు ఇల్లు కోసం చూస్తున్నామండి. ఏ ప్రభుత్వం కూడా మాకు చేయలేదండి. అలాంటిది జగన్ గారు నిజంగా మాకు ఇల్లు ఇచ్చారంటే చాలా చాలా రుణపడి ఉన్నామండి ఆయనకి. జై జగన్ అండి, జై జగన్, జగన్ జై జగన్. సార్, అంటే అదే విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం, సొంత ఇల్లు దొరకడం అనేది చాలా కష్టం. అలాంటిది మీకు ఇప్పుడు ప్రభుత్వం ఇంటి నిర్మాణం చేసి ఇచ్చింది కదా, మీరేమనుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉందండి. జగన్ గారికే ఇదండి, ఇంకా మీరు ఏం చెప్పాలో కూడా నాకు కొంచెం ఇది వస్తుంది. అయితే జగన్ గారు వచ్చాక మా పింఛన్ కూడా వచ్చింది సార్, ఇల్లు కూడా మాకు ఇచ్చారండి. ఇంకా అంత ఆనందం కూడా ఏం చెప్పాలండి. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో మీకు అప్లై చేస్తే నో రిప్లై అండి, ఇవ్వలేదు సార్, ఏమని ఇవ్వలేదండి. అన్ని విషయాల్లో కూడా చేయూత పథకం కానీ మిగతా ఈయన వచ్చాక వచ్చినాయి సార్ మాకు అన్నీ. అంతకుముందు రాలేదు సార్, అప్పుడు కూడా అప్లై చేసి పెట్టాం, అవ్వలేదు సార్. అది జగన్ గారు వచ్చాకే, జగన్ గారికే మాకు 100%. మా 6 ఉన్నాయి, 6 ఆయనే అండి. మేడం చెప్పండి, అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చాలామంది ఇళ్ళ కోసం ప్రయత్నించారు, అలాగే పింఛన్ల కోసం ప్రయత్నించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిజంగా పేదలకు న్యాయం జరిగింది అని అనుకుంటున్నారా మీరు? చాలా బాగా న్యాయం జరిగిందండి. జగనన్న వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు చూస్తున్నాం కదా, వీళ్ళ కన్న కొడుకులు కూడా తీర్చలేని ఇది, వీళ్ళు కళ్ళంట ఆనంద భాషలు మాకు కూడా చెప్పడానికి కూడా మాటలు చాలట్లేదు. నిజంగా చాలా జగనన్నకి వచ్చే ఎలక్షన్లో డెఫినెట్గా గెలిపించుకుంటారు. వీళ్ళు 175 సీట్లకి 170 సీట్లు తెప్పించుకుంటారండి. వీళ్ళ ఆనందం చూస్తుంటే మేము పట్టలేక కార్యకర్తలుగా మేము కూడా సపోర్ట్ చేస్తూ వీళ్ళ కళ్ళల కన్నా గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ రావాలని చెప్పి జై జగన్, జగన్ గారికే మళ్ళీ రావాలని. తెలుగుదేశం ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది కదా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏమన్నా అంటే తెలుగుదేశం పార్టీని ఏమైనా నమ్మే పరిస్థితి ఉందా? ఏంటి తెలుగుదేశం మాట ఎత్తద్దండి అసలు. మరి తిట్టాలంటే మాటలు రావట్లేదు. అతను మేము తిట్టే పరిస్థితి కూడా కాదు. ప్రజలందరూ చూస్తారు, నెక్స్ట్ టైం వస్తారని చెప్పు తీసి కొడతారు. ఈ పావలాగాడు ఈడు కలిసి ఏదేదో చేసేద్దామని చెప్తున్నారు, కానీ వాళ్ళు నెక్స్ట్ వచ్చే మళ్ళీ వైసీపీ వస్తుందండి. వాడు వచ్చే అవకాశం కూడా లేదు. ఇంకా మరి ఇంకేం చెప్పలేము, మాటలు రావట్లేదు. చెప్పండి, అంటే పేదవాడికి ఇల్లు ఒక కలగా ఉంటుంది, సొంత ఇల్లు రావడం అనేది చాలా అసలు ఊహించిన కలగా ఉంటుంది. అది నెరవేరితే ఎలా ఉంటుంది అనేది ఒకటైతే, తెలుగుదేశం పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి తేడా ఏమని అనుకుంటున్నారు మీరు? నా పేరు మున్ని అండి, నూరు భాష కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు ఈ టిక్కు ఇళ్ళ దగ్గర అందరినీ చూస్తుంటే చాలా సంతోషకరంగా ఉంది. ఒక పేదవాడు ఇల్లు సొంత కళ అనేది అది జరగదు. ఎందుకంటే కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళకి ఏంటి అద్దె ఇళ్ళల్లో ఉండి కష్టపడి బతకడమే తెలుసు. కానీ సొంత ఇంటి కళ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఇవ్వడం అంటే చాలా సంతోషకరమైన విషయము. జీవితంలో వాళ్ళు మర్చిపోలేనిది, ఎంత రుణం ఇచ్చినా సరే తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళ ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తాము అని అన్నారే తప్ప, ఇస్తాము మీరు కొన్ని ఇదిగా కూడా డబ్బులు కూడా కట్టించుకొని అవి కానీ మాకు ఓట్లు వేయకపోతే మేము మళ్ళీ మీరు ఇచ్చిన డబ్బులు కూడా మీరు కోల్పోతారని చెప్పి భయభ్రాంతులు పెట్టి ఓట్లు వేయించుకొని వైజాగ్లో గెలిపించుకోగలిగారు. కానీ ఇప్పుడు మాత్రం అందరినీ చూస్తుంటే ఈరోజు 800 చిల్లర ఇచ్చారు ఇల్లులు. అందరూ గృహప్రవేశాలు చేయడం, ఆనందగారి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉండి ప్రతి ఇంటి కళ ఎవరైతే సొంతంగా గృహప్రవేశం చేస్తారో ఆ విధంగానే సత్యనారాయణ రథాలు కానీ లేదంటే వాళ్ళు పట్టుబట్టలు పెట్టి ప్రసాదాలు చేసి వాళ్ళని ఒక మంచి బంధుమిత్రులను పిలిపించుకొని మీరు ఈ యొక్క దీంట్లో సత్యనారాయణ రథంలో కూర్చోండి అని చెప్పడం, 850 మందికి ఇల్లు ఇచ్చిన వాళ్ళ లబ్ధిదారులందరికీ కూడా కూర్చోబెట్టి పూజ చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇది ఎవ్వరు కూడా నమ్మలేని సఖ్యంగా ఉంది. బడుగు బలహీన ప్రజలకి ఎంత ఆశాజ్యోతిగా మన సీఎం గారు నిలబడ్డారనేది మనం కళ్ళారా చూస్తున్నాము.
సీఎం గారు ఏది చెప్తారో అది చేశారు, నెరవేర్చుకున్నారు. ఇక మీదట కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అనేది రావాలి అంటే ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఇంకా ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్యాకేజీలు తీసుకొని చేస్తారు తప్ప ఒక్క మనిషిని ఢీకొనలేక పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. ఎన్నో శబ్దాలు చేస్తారు, ఎన్నో చేసుకొచ్చారు, కానీ మేము అవే ఇల్లు ఇస్తామని లేదంటే ఉద్యోగాలు ఇప్పిస్తాము అని సంక్షేమ పదాలు ఇప్పిస్తామని మేనిఫెస్టోలు ఎన్నో చేశారు, కానీ ఒక్కడు కూడా చంద్రబాబు గారు నెరవేర్చలేదు. కానీ 99% మొత్తం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అది అంతా నెరవేర్చారు. చాలా బాగుంది. ఇక మీద కూడా ఇంకా అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి మన దేశం అంటే మొత్తం ఖచ్చితంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే కోరుకుంటున్నాను. ఆనంద్ గారి పరిపాలన కూడా చాలా బాగుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియమించిన ఆనంద్ గారు కూడా నెక్స్ట్ మాకు పశ్చిమ నియోజకవర్గంలో ఆనంద్ గారు మాకు గెలిచి ఆయన మంచి విశాల హృదయమైంది. ఏ ఒక్క నియోజకవర్గంలో కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ చేయలేని పని ఈరోజు ఆనంద్ గారు చేసి ప్రతి పేద ఇంటి కళని కూడా నెరవేర్చి ఆయన సొంత ఖర్చులతోటి ఈరోజు భోజనాలు పెట్టడం కానీ పూజా కార్యక్రమం చేయడం కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. ఒక ఇంటికి గృహప్రవేశం చేసుకోవాలంటే ఎంతో కష్టపడేది అవుతాం. అలాంటి 850 మందికి గృహప్రవేశం చేసి ఇంత అట్టాసంగా చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నెక్స్ట్ సెంట్రల్లో సీఎం, మా సిటీలో మాత్రం ఆనంద్ గారు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామండి. అతను చేస్తున్న పథకాలు కానీ ఏదైనా పేదలకు కానీ ఎవరికైనా ఒంట్లో బాగోలేని ఎవరైనా ఉన్నా సరే వెంటనే అతను రెస్పాన్స్ అవుతూ చాలా బాగా సొంత డబ్బులు సొంత నిధులు పెట్టి మా ఆడారు ఆనంద్ గారు చేస్తున్నారండి. నిజంగా ఈసారి మాత్రం మేమందరూ గిఫ్ట్గా అతను ఎమ్మెల్యేగా నించోబెట్టి అతని కోసం చాలా కష్టపడి పోరాడాలని ఉందండి. జై జగన్, జై ఆనంద్, జై జగన్. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టి వాటిని కంప్లీట్ చేసి మళ్ళీ పేదలకు అందజేయాలన్న సత్సంకల్పం అనేది వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నెరవేర్చిందని చెప్పాలి. చాలామంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ హయాంలో చాలామందికి ఇళ్ళు ఇస్తామంటూ వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. వారితో డబ్బులు కూడా కట్టించుకున్నారు. సుమారుగా 25,000 నుంచి 30,000 వరకు చాలామంది చెల్లించిన పరిస్థితి. అయితే ప్రభుత్వం సగం మాత్రమే నిర్మాణాలు చేయడం, లేదంటే పూర్తి స్థాయిలో ఏదంటే శంకుస్థాపన చేసి వదిలేయడం లాంటివి జరిగాయి. వాటిని పూర్తి స్థాయిలో పట్టించుకోవడం మానేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత వాటి నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇంటి తాళాలను కూడా ఇచ్చి ఘనంగా సత్యనారాయణ వ్రతం చేయించి మరి ఆ లబ్ధిదారులందరూ కూడా సొంత గృహ సారథులుగా లేదంటే యజమానులుగా మార్చిన ఘనత కూడా వైసీపీకి దొరుకుతుంది. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు దాదాపుగా కోట్ల రూపాయలు వెచ్చించి సుమారుగా 827 ఇళ్లను ఏదైతే పద్మనాభ నగర్లో ఏర్పాటు చేశారో అవన్నిటి కూడా వైవి సుబ్బారెడ్డి గారు వాటిని ప్రారంభించారు, లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇది ఒక శుభ కార్యంగా చెప్పుకోవాలి. ఏదైతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దొరుకుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చాలన్న దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నం అనేది విశాఖపట్నం నగర పరిధిలో పూర్తి కావస్తున్నట్లుగా మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.